అందరికీ నమస్కారం. నేను మీ సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. అందరికీ తెలుసు, శ్రీలంకలో మనము 2 టెస్ట్ మ్యాచ్లు, 2 T20 మ్యాచ్లు ఆడబోతున్నాము. టెస్ట్ మ్యాచ్ స్క్వాడ్ని అనౌన్స్ చేసినప్పటికీ T20 స్క్వాడ్ వివరాలు ఇంకా ఓపెన్ కాలేదు. ఈ లోపల బూమ్రాకి గాయం కారణంగా రెస్ట్ ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక టూర్కి బూమ్రా అవైలబుల్ లేని పక్షంలో అకీబ్ నబీ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలరుని టెస్ట్ స్క్వాడ్కి యాడ్ చేస్తున్నారు. అంటే మరొక యంగ్స్టర్ని టెస్ట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మరి మున్ముందు ఆఫ్ఘనిస్తాన్తో ఆడే సిరీస్లో కూడా, లేకపోతే ఏదో టెస్ట్ సిరీస్ ఏమన్నా ఉంటే మున్ముందు దాంట్లో కూడా మరి ఇంట్రడ్యూస్ చేస్తారని నేను భావిస్తున్నాను. అకీబ్ నబీ రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలరు, కొంచెం బ్యాటింగ్ కూడా ఆడగలిగిన బూమ్రా ప్లేస్లో వస్తున్నాడు కాబట్టి రోల్ మాత్రము బౌలింగ్ లాగే అతనికి ఉండబోతోంది. బౌలింగ్కే ఉండబోతోంది, పరిమితమై ఉంటాడు. బ్యాటింగ్ ఆడగలిగితే నథింగ్ లైక్ ఇండియన్ టీములో ఇటు బ్యాటింగు బౌలింగు ఆడగలిగిన ప్లేయర్లకి సుస్థిరంగా స్థానం ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి టెస్ట్ స్క్వాడ్ లోపల యంగ్స్టర్స్ని మనము ఎంపిక చేసే ముందు ఒక టెస్ట్ స్క్వాడ్కి కావాల్సిన మెచ్యూరిటీ లెవెల్స్ ఏమిటి అన్న విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఎక్స్క్లూసివ్లీ టెస్ట్ స్క్వాడు, ఎక్స్క్లూసివ్లీ ఓడిఐ స్క్వాడు, ఎక్స్క్లూసివ్లీ T20 స్క్వాడ్ ఉంటే మంచిదన్నట్టుగా మనం కూడా మాట్లాడుకున్నాము. అజయ్కే రహానే రిటైర్మెంట్ అనౌన్స్ చేయక జస్ట్ ముందు వారమే, ఒక వారం ముందే మనం మాట్లాడుకున్నాము. ఈ టెస్ట్ స్క్వాడ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అజయ్కే రహానే లాంటి ప్లేయర్ని ఫోర్స్ చేస్తున్నారు రిటైర్మెంట్కి. ఇది నా వర్డ్స్, ఫోర్స్ చేస్తారు రిటైర్మెంట్కి. రవీంద్ర జడేజా అనే ప్లేయర్కి అవకాశం ఇచ్చినప్పుడు ఒక ఆల్రౌండరు, మెచ్యూర్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్కి మరి అజయ్కే రహానేకి ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అన్నట్టుగా నేను కామెంట్ చేశాను. నాకు వ్యూస్ కూడా బాగానే పాజిటివ్గానే వచ్చాయి. నేను ఊహించిన విధంగానే నేను వీడియో అప్లోడ్ చేసిన ఒక 2-3 రోజులకు అనుకుంటా అతను తన రిటైర్మెంటు అనౌన్స్ చేయడం అనేది బాధాకరము. ఇప్పుడు టెస్ట్ స్క్వాడు శ్రీలంకలో ఆడబోతున్నాము. శ్రీలంక ఒక మంచి టీమ్ స్పిరిట్తో ఆడే టీము. మనం శ్రీలంకతో ఆడుతున్నామంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం 11 మంది ప్లేయర్తో ఆడుతున్నాము. లైక్ బంగ్లాదేశ్ కూడా ఉమ్మడిగా వారు పోరాడతారు. స్ట్రాటజీస్ కానీ ఫీల్డింగ్ కానీ టాప్ క్లాస్గా ఉంటుంది. అలాగే శ్రీలంక కూడా వాళ్ళ దేశంలో ఆడుతున్నప్పుడు మాత్రము విజృంభిస్తారని మాత్రం చెప్పక తప్పదు. అటువంటి స్క్వాడ్ లోపల నేను ఎక్స్పీరియన్స్డ్ టెస్ట్ స్క్వాడ్ ఉంటే మంచిది అన్న విధంగా నేను మాట్లాడుతూ ఉంటాను. అయితే లోగడ భువనేశ్వర్ కుమార్ ఫామ్ లెవెల్స్ మనం చూసాము. నేను భువనేశ్వర్ కుమార్ని తీసుకొస్తే మంచిది బుమ్రా ప్లేస్లో ఉన్నట్టుగా నేను భావించాను. అలాగే ఒక భువనేశ్వర్ కుమార్ టెస్ట్ స్క్వాడ్లో కాకపోయినా, మొహమ్మద్ షమీని టెస్ట్ స్క్వాడ్లో కాకపోయినా, అట్లీస్ట్ T20 స్క్వాడ్లో మొహమ్మద్ షమీని మరియు భువనేశ్వర్ కుమార్ని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. ఏది ఏమైనా ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఫెయిల్యూర్ మనం చూస్తున్నామో, మరి సంజు శాంసన్ ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను. సంజు శాంసన్ని టీంలోకి పట్టుకొస్తే మంచిది. ఓపెనింగ్ ఫెయిల్ అవుతున్నప్పుడు అభిషేక్ శర్మ ఓపెనింగ్లో ఫెయిల్ అయినప్పటికీ అతన్ని ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎందుకో అది నాకు బియాండ్ మై అండర్స్టాండింగ్. అభిషేక్ శర్మ ప్లేస్లో ఇప్పటికైనా కొంచెం రియలైజ్ చేసి ఒక ప్లేయర్ని డీమోటివేట్ చేయకుండా, డిస్కరేజ్ చేయకుండా మంచి స్కిల్ ఉన్న సంజు శాంసన్ని కనుక
స్క్వాడ్లోకి పట్టుకొస్తే ముందే అంటే టీం ఇంకా అనౌన్స్ కాలేదు, T20 టీం ఇంకా అనౌన్స్ కాలేదు, అయినా నేను ముందే నా అభిప్రాయం తెలియజేస్తున్నాను. ఈ చేంజెస్ మాత్రం ఉంటే మంచిది. టెస్ట్ స్క్వాడ్లో మాత్రం ఐ వాంట్ మొహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ని ఇంట్రడ్యూస్ చేస్తే మంచిది. ఇది మాత్రం నేను మరి అకీబ్ నబీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఆల్రౌండర్గా అతను షైన్ అయితే మంచిది. ప్రస్తుతానికి అతని రోలు రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్ కానీ అతన్ని పట్టుకొచ్చారు. ఏది ఏమైనా టెస్ట్ స్క్వాడ్లో ఒక యంగ్స్టర్స్కి ఒక కెరియర్ మొదలవుతుంది అంటే అది మనం హర్షించాలి. కానీ మున్ముందు ఏమవుతుంది అంటే ODI T20 లోపల బౌలింగు ఒకవేళ వీక్ అయిపోతే 3 ఫార్మాట్లకి ఆడగలిగిన ప్లేయర్లను కనుక మనం తయారు చేయగలిగితే అది మంచిదే అయి ఉండొచ్చు. కానీ మన ఎక్స్క్లూసివ్గా మనం ఎక్కువ విజయాలు సాధించాలి, ప్రపంచంలో మనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రము ఒక టెస్ట్ స్క్వాడ్ ఎక్స్క్లూసివ్గా కొంచెం ODI లోపల 15 నుంచి మీరు 20 మ్యాచ్లు ఆడిన ODI ఆడిన ప్లేయర్లని T20 లోపల ఒక 30 నుంచి 40 మ్యాచ్లు ఆడిన T20 ప్లేయర్లని ODIలోకి, IPL లోపల మరియు డొమెస్టిక్ క్రికెట్ లోపల చక్కటి పర్ఫార్మెన్స్తో అలరించిన యంగ్స్ ప్లేయర్స్ని T20లోకి పట్టుకొస్తే మాత్రము ప్రపంచంలో భారత జట్టు మరి ప్రథమ స్థానంలో ఉండబోతుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదండి. నేను భారత క్రికెట్ జట్టు యొక్క ఫ్యూచర్ని నేను దృష్టిలో పెట్టుకుని ఈ కామెంటు చేస్తున్నాను. ఏకీభవిస్తే దయచేసి నాకు రివర్ట్ బ్యాక్ చేయండి. అకీబ్ నబీ మంచి ప్లేయరు. అందులో చాలా కామెంట్స్ వచ్చాయి. మరి సర్ఫరాజ్కి ఎందుకు ఇవ్వటం లేదు అవకాశం అనేది ఇంకో కామెంట్ కూడా వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్కి ఎందుకు టెస్ట్ టీంలో అవకాశం ఇవ్వట్లేదు అనేది కూడా ఒక కామెంట్ వచ్చింది. ఎందుకు మరి ఈ వ్యత్యాసం చూపిస్తున్నారు? అయితే VVS లక్ష్మణ్ ఇప్పుడు కోచ్గా ఉన్నప్పటికీ ఈ టీంలో చేంజెస్ మరి ఏ విధంగా చేస్తున్నారు, ఏమిటి డిసైడ్ అవుతుంది, ఏ ప్లేయర్ని ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది అనే ఫ్యాక్ట్ షీట్ ఒకటి రిలీజ్ చేస్తే మంచిది అని నా అభిప్రాయము. ఏది ఏమైనా కొన్ని పాయింట్స్ నేను చెప్పాను. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో అకీబ్ నబీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, భువనేశ్వర్ కుమార్, మొహమ్మద్ షమీని కనుక పట్టుకొస్తే మంచిది. దే మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ టెస్ట్ స్క్వాడ్. ఎందుకంటే T20 స్క్వాడ్ లోపల ఆల్రెడీ ఒక లైన్ ఆఫ్ బౌలర్స్ని వాళ్ళు ఎంపిక చేశారు కాబట్టి గుర్నూర్ బ్రార్ అనే ప్లేయరు, ప్రసిద్ధి కృష్ణ, హర్షదీప్ సింగు వీళ్ళందరినీ ఎంపిక చేసి పక్కకి పెట్టారు కాబట్టి ఈ మార్పులు ఉంటే మంచిది అన్న అభిప్రాయం అండి. శ్రీలంకతో మనము 2 టెస్టులు ఆడినప్పటికీ 2 టెస్టులు కూడా మనకి టెస్ట్ చరిత్రకి ఉపయోగిస్తాయి కాబట్టి టెస్ట్ ముందు మన పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్స్కి ఈ విన్నింగ్ అనేది ఒక ప్లస్ పాయింట్గా మారుతుంది కాబట్టి నేను ఈ మార్పులు సజెస్ట్ చేస్తున్నానండి. దయచేసి ఏకీభవిస్తే నాకు రివర్ట్ బ్యాక్ చేయండి. నేను మీ సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్, BLUUZ అని టైప్ చేయాలి. మెయిల్ ID goodluckprasad@gmail.comకి మీరు మెయిల్ చేయవచ్చు. ఇంకా టైం ఉంది. శ్రీలంక టూర్కి ముందుగా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అకీబ్ నబీకి శుభాకాంక్షలు, వాళ్ళ పేరెంట్స్కి శుభాకాంక్షలు. టెస్ట్ టీంలో అతనికి అవకాశాలు అంటే బ్యాకప్ బౌలర్గా అన్నట్టుగా ఒక కామెంటు, బ్యాకప్ బౌలర్ అంటూ అని కాదు, అవకాశం మాత్రం ఇచ్చి తీరాలి. స్క్వాడ్లో ఉన్నప్పుడు అవకాశం ఇచ్చి తీరితే గెలుపు ఓటములు తర్వాత తెలుస్తాయి. కానీ అతని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి మెలకువలు అతను సంపాదించాలి అంటే ముందుగానే పేరు అనౌన్స్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా అతను ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అందరూ VVS లక్ష్మణ్ కోచ్గా ఉన్నారు కాబట్టి దగ్గర ఉండి అతను మరి చూసుకుంటాడనే నాకు ఒక మంచి అభిప్రాయము. ఏది ఏమైనా నాకు సెలవు ఇవ్వండి. మరొకసారి మీ ముందుకు వస్తాను. మెయిల్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి. వాట్సాప్ లోపల, ఇన్స్టాగ్రామ్ లోపల కూడా షేర్ చేయండి. దయచేసి నా వీడియోల గురించి మీ కామెంట్ మాత్రం చేయండి, ప్రమోట్ చేయండి. నమస్కారం.